ఇంటి దగ్గరికి నమస్తే అండి. ఇంటి దగ్గరికి వస్తారని చెప్పారు కదా! ఇంటి దగ్గరికి ఎవరు రావట్లేదు. కనీసం వాళ్ళు బిఎల్ఓ గారి కన్నా ఫోన్ చేస్తే మాకు తెలుస్తది. మేము డ్యూటీలు పోతాం కదండీ! మార్నింగ్ లేసి ఎవరి పనికి వాళ్ళు అంటే పోతాం. మీ ఫామ్ మీకు ఇంకా అందలేదా? ఫామ్ అందింది. కానీ అది కలెక్ట్ చేసుకుంటాకి ఎవరు రాలేదు మళ్ళీ. మళ్ళీ కలెక్ట్‌కి రమ్మని చెప్తున్నారు కదా ఇక్కడ. ఇక్కడికి రమ్మని ఎవరు చెప్పలేదు. మళ్ళీ ఈరోజు టైం అయిపోతుందని మేమే వచ్చాం. ఓకే. అది. సో రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? రెస్పాన్స్ పర్లేదు బాగానే ఉంది. ఇక్కడికి వచ్చినాక బాగుంది. అసలు ఈ సెర్ ప్రక్రియ వల్ల అంటే ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల మార్పు ఏమన్నా వచ్చే అవకాశం ఉందంటారా? మార్పు అంటే ఏదన్నా దొంగ ఓట్లు అటువంటివి పడకుండా ఏమైనా అవకాశం ఉండొచ్చు. అది లే నిర్మూలించగలుగుతారా మరి ఇప్పటికైనా? అది అది మనం చెప్పలేం కదా మేడం. అంటే ఇంతగనం చేస్తున్నారు కదా ఇన్ని ప్రాసెస్‌లు. అవును మేడం. అంటే అది వాళ్ళు మరి దీంట్లో ఏమి నిర్ణయించిందో గవర్నమెంట్ దాని ఉద్దేశం ఏంటో మనకు తెలియదు కదా. అంటే ఇది కరెక్టేనా కాదా అనేది మీ అభిప్రాయం ఏంటి? దీంట్లో కొన్ని ఓట్లు లేనోళ్ళు ఉంటారు కదా మేడం. అవును. లేనోళ్ళు ఉంటారు, చనిపోయిన వాళ్ళు ఉంటారు, అటు ఇటు ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, విలేజ్లకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. అవి మైనస్ చేయొచ్చు. ఓకే. అదొకటి దీంట్లో. అంటే మీది ఏ కాన్స్టిట్యుయెన్సీ కిందకి వస్తుంది సార్? మాది ఇది కుక్కటపల్లి వస్తుంది. ఓకే. మీ ఎమ్మెల్యే? ఈయన మన పేరు గుర్తురాట్లేదు. ఏం పేరు మేడం? కృష్ణారావు గారు. సరే ఇప్పుడు ఏ పార్టీ వచ్చే అవకాశం ఉందంటారు సార్ ఇక్కడ?